హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను బాగున్నాను, అలానే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎంత చదివావు అన్నది కాగితాల్లో ఉంటుంది, నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నది నీ ప్రవర్తనలో ఉంటుంది. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో కిచెన్లో వాడే కంటైనర్స్ గురించి నా అభిప్రాయం, ప్లాస్టిక్ కంటైనర్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అలానే మా ఇంట్లో నేను ఏ కంటైనర్స్ వాడుతున్నానో చూపించబోతున్నా. నా దగ్గర మరీ అంత ఎక్కువ కలెక్షన్ ఏం లేదు, ఎందుకంటే మేము క్వార్టర్స్లో ఉంటాం, మాకు ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవి అవుతుంటాయి. అయితే ఉన్న కొంచెం కంటైనర్స్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో అనేది చూపిస్తా. అలానే ఏ కంటైనర్స్ వాడుకుంటే మంచిది అనేది కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్లలో ఏది మంచిది, వాటి మధ్య తేడాలు, మరికొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మనం ఫుడ్ స్టోరేజ్ చేయడానికి స్టీల్, గ్లాస్, ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తాం కదా, వాటన్నిటిలో కూడా కొన్ని అనుకూల అలానే ప్రతికూల అంశాలు అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే నేను ఈ కబోర్డ్ క్లీన్ చేయాలనుకుంటున్నా. ఈ కబోర్డ్ క్లీన్ చేస్తూ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ వన్, గ్లాస్ కంటైనర్స్. గ్లాస్ జార్స్ తీసుకుంటే హెల్త్ సేఫ్టీ వైజ్ బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎయిర్ టైట్ ఉంటాయి, అలానే ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి. దీనివల్ల ఎందులో ఏముందో మనకి ఈజీగా సీసా తీయకనే అర్థమవుతుంది. కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సైజెస్ అనేవి కొంత రేంజ్ వరకే ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పెట్టలేము, స్పేస్ సేవింగ్ అనేది ఉండదు. ఇక సెకండ్, స్టీల్ కంటైనర్స్ విషయానికి వస్తే హెల్త్ సేఫ్టీ వైజ్ చూసుకుంటే స్టీల్, మెటల్ కనుక ప్రాబ్లం ఏం ఉండదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల సైజులు అలానే రకరకాల షేప్స్లో ఉంటాయి. మనం ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. అయితే స్టీల్ కంటైనర్స్లో ఉన్న మైనస్ పాయింట్లు ఏంటంటే ఎయిర్ టైట్ ఉండవు, లిక్విడ్ టైట్ ఉండవు. లిక్విడ్ టైప్ ఫుడ్స్ ఏవైనా క్యారీ చేయాలనుకుంటే కారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రాన్స్పరెంట్ గా ఉండవు కనుక లోపల ఏమున్నాయో మనకు కనిపించదు. సో స్టీల్ డబ్బాలో ఏముందో తెలుసుకోవాలంటే మనం ఒకదానికి 2-3 డబ్బాలు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది దీనిలో మైనస్ పాయింట్. ఇక మూడవది, ప్లాస్టిక్ కంటైనర్స్. అదే మనం అందరం కూడా ఎక్కువగా వాడే కంటైనర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్. జనరల్గా ఎయిర్ టైట్ ఉంటాయి, అలానే లిక్విడ్ టైట్ కూడా ఉంటాయి. ఫుడ్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు, స్పేస్ సేవింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి, అలానే మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మనందరికీ ఎంతో ఇష్టమైనది ఏంటంటే అన్ని రకాల సైజుల్లో దొరుకుతాయి, ఎక్కువ మోడల్స్లో కూడా దొరుకుతాయి. కానీ హెల్త్ సేఫ్టీ చూసుకుంటే అంత మంచిది కాదు, ఎందుకంటే వీటిని తయారు చేసినప్పుడు కెమికల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి తెలియడం వలన చాలా వరకు ప్లాస్టిక్ నుంచి స్టీల్, గ్లాస్ కంటైనర్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు. నేను కూడా కుదిరిన చోట ప్లాస్టిక్ కంటైనర్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే అన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా హెల్త్కి సేఫ్టీ కాదు అని చెప్పలేము. ఎందుకంటే వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలానే వాడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్లాస్టిక్ కంటైనర్స్ని కూడా వర్రీ కాకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. అందుకని మీరు ప్లాస్టిక్ కంటైనర్స్ కొనేటప్పుడు అలానే వాడేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్, బీపీఏ ఫ్రీ. బీపీఏ ఫ్రీ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. బీపీఏ అనేది కెమికల్ కాంపౌండ్ అనమాట. కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ తయారీలో ఈ బీపీఏ అనే కెమికల్ కాంపౌండ్ని చేస్తారు. ఇలాంటి కంటైనర్స్ ప్లాస్టిక్ మనం కొనుక్కొని అందులో ఫుడ్ వేసుకున్నాక వేడి చేసినప్పుడు అలానే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కెమికల్ అనేది ఫుడ్లో లీక్ అవుతుంది. ఆ కెమికల్ మనకి చాలా ప్రమాదం, అది మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయంట. అందుకని మీరు ప్లాస్టిక్ కంటైనర్స్ కొనేటప్పుడు బీపీఏ ఫ్రీ అని ఉన్నవి మాత్రమే కొనుక్కోవాలి. మీరు కంటైనర్ కొనే ముందు ఒకసారి పైన అన్ని చెక్ చేసుకోండి. సెకండ్ విషయం ఏంటంటే నెంబర్ కోడ్. ప్రతి ప్లాస్టిక్ కంటైనర్ వెనకాల కూడా ఒక చిన్న ట్రయాంగిల్ ఉండి ఆ ట్రయాంగిల్ లోపల 1 to 7 నెంబర్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ ఏ రకమైన క్వాలిటీ మెటీరియల్తో చేశారు అనేది ఆ నెంబర్ బట్టి మనకు తెలుస్తుంది. మామూలుగా 2, 4, 5 ఉంటే సేఫ్, 1 ఉంటే దాన్ని ఒకసారి మాత్రమే వాడాలి.
ఉదాహరణకి మనం బయట కొనే వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, అలానే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు వస్తాయి కదా ఫుడ్ పార్సల్ బాక్సెస్, అలాంటివన్నీ కూడా 1 అని ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి ఈసారి ఈ వీడియో చూసాక. అలానే బిస్లరీ వాటర్ బాటిల్స్ లాంటివి అయితే ఎక్కువసేపు ఎండ్లోన అలానే కార్లో ఉంచుతాం కదా, అలాంటివి వాడకూడదు. ఇంకా నెంబర్ 7 విషయానికి వస్తే అది చాలా ప్రమాదం. అసలు నెంబర్ 7 ఉన్నవి వాడకూడదు, తీసుకోకూడదు. అందుకని నెంబర్ 5 ఉన్నవి తీసుకుంటే మంచిది. అలానే రోజు వాడే గిన్నెలు ప్లాస్టిక్ లేకుండా చూసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ప్లాస్టిక్ బౌల్స్, ప్లాస్టిక్ ప్లేట్లు వాడామనుకోండి, మనం గిన్నెలు అవి తోమినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు స్క్రాచెస్ పడుతుంటాయి కదా, స్క్రాచ్ పడితే కెమికల్ అనేది లీక్ అవుతుంది. అందుకని మనం రోజు వాడే గిన్నెలు, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ స్టీల్ వాటితో రీప్లేస్ చేస్తే మంచిది. మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుంటాం కదా, అవి కూడా ప్లాస్టిక్ కాకుండా గ్లాసు మరియు స్టీల్ వాడుకుంటే మంచిది. మనం రోజు ఎక్కువగా వాడే వస్తువులు స్టీలు కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు, పాడవు. అంటే ఇవి లైఫ్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే వేడి చేయడానికి, అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఏ టెంపరేచర్ అయినా కూడా ప్రాబ్లం ఏం ఉండదు. మీరు గనక ప్లాస్టిక్ కంటైనర్స్ వాడాలనుకుంటే డ్రై స్టోరేజ్ కి వాడుకోవచ్చు. అవి కూడా మంచి బ్రాండెడ్వి, టప్పర్వేర్ లాంటివి ఉంటాయి కదా, క్వాలిటీ అవి బాగుంటాయి. BPA ఫ్రీ అని కూడా మెన్షన్ చేసి ఉంటది. నెంబర్ కోడ్ 5 ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఈ విషయాలు గుర్తుంచుకొని మీరు ప్లాస్టిక్ కంటైనర్స్ వాడాలనుకుంటే వాడుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ ని ఎప్పుడు కూడా వేడి చేయడం, అలానే ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఫుడ్ ని అలాంటి వాటికి వాడకండి. మీరు కంటైనర్స్ కొనాలనుకుంటే గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్ హెల్త్ సేఫ్టీ ఉండాలి, సెకండ్ వాడుకోవడానికి ఈజీగా ఉండాలి, థర్డ్ మెయింటైన్ చేసుకోవడం ఈజీగా ఉండాలి, ఫోర్త్ స్పేస్ సేవింగ్ ఉండాలి, ఫిఫ్త్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ 5 దృష్టిలో పెట్టుకొని మీరు కంటైనర్స్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ విషయంలో ఈ వీడియో అండ్ నా థాట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి అనుకుంటా. రీసెంట్గా ఎవరికైనా మ్యారేజ్ అయితే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ఎలాంటి కంటైనర్స్ కొనుక్కోవాలి ఏంటి అనేది వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక నా కలెక్షన్ కోసం వస్తే స్టీల్ డబ్బాలన్నీ నేను ఒకేసారి కొనుక్కున్నా. మీలో కూడా ఎవరైనా స్టీల్ డబ్బాలు ఎక్కువ కొనుక్కోవాలంటే మామూలుగా షాప్స్లో కాకుండా హోల్సేల్ షాప్స్ ఉంటాయి. అందులో వెయిట్కి మనకి కిలో లెక్క స్టీల్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు మంచి క్వాలిటీవి, మంచి మోడల్స్ అన్ని ఒకేసారి తీసుకున్నట్లయితే తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు. నేను అలానే తీసుకున్నా. మాకు ట్రాన్స్ఫర్స్ అవి అవుతుంటాయి కదా, నాకు ఒకే డబ్బాలో ఇవన్నీ డబ్బాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడు నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఇక నా గ్లాస్ కంటైనర్స్ కోసం వస్తే నేనేమి స్పెషల్గా కొనలేదు. మనం జామ్, గీ, హనీ, పికెల్స్ లాంటివి కొంటుంటాం కదా, అవి గ్లాస్ దాంట్లో కూడా అమ్ముతారు మనకు బయట, ప్లాస్టిక్ కంటైనర్స్ లో కూడా అమ్ముతారు. నేను కొనుక్కునేటప్పుడే గ్లాస్ కంటైనర్స్ లో అమ్మినవి మాత్రమే కొనుక్కుంటా. దానివల్ల మనం అది ఫుడ్ పర్లేదు ఎన్ని రోజులున్నా, అలానే మనం దాన్ని క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇంకా కిచెన్ కంటైనర్స్ విషయానికి వస్తే ప్రతి నెల 2 సార్లైనా క్లీన్ చేసుకోవాలి. లేదు కుదరదు అనుకుంటే కనీసం ఒక్కసారైనా డీప్ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అలానే కంటైనర్స్ అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా, పైగా ఒకే రోజు అన్ని కంటైనర్స్ అన్ని ఖాళీ చేయడం, క్లీన్ చేసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ఫిల్ చేయడం అంటే చాలా కష్టం. అందుకని నేనేం చేస్తా అంటే, మనకి ఒక్కొక్క డబ్బాలో ఐటమ్ ఒక్కొక్కసారి అయిపోతుంది కదా, అది అయిపోయినప్పుడే అది క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం ఓన్లీ కబోర్డ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డబ్బాల్ని వేరేగా ఒక రోజు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు డబ్బా అప్పుడే క్లీన్ చేసేస్తాం కదా. ఇక నేను ఇప్పుడు నా కబోర్డుని కూడా క్లీన్ చేస్తా, చూస్తూ ఉండండి. క్లీన్ చేసాక మనం సెల్ఫ్లో కింద పేపర్స్ అనేవి వేసుకుంటాం కదా, ఇప్పుడు అమెజాన్లో షీట్స్ కూడా దొరుకుతున్నాయి. షీట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ షీట్స్ వేసుకున్నట్లయితే అవి తీసుకొని వాష్ చేసుకొని ఆరపెట్టుకొని మీరు మళ్ళీ వేసుకోవాలి. లేదా ఇలా న్యూస్ పేపర్లు వేసుకున్నట్లయితే పేపర్ తీసి పడేసి వేరే పేపర్ వేసుకుంటే ఈజీగా అయిపోద్ది. పేపర్స్ అన్ని పడేసాక మంచిగా తడి క్లాత్తో నేను మొత్తం సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకున్నా. మీరు అలా క్లీన్ చేసుకున్నాక సువర్ణ రేఖ అనేది కింద బార్డర్ లైన్ అనేది ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడం వల్ల మనం కింద అలా బార్డర్ లైన్ ఇచ్చి పైన న్యూస్ పేపర్స్ కానీ షీట్స్ కానీ వేసుకున్నట్లయితే చీమలు, బొద్దింకలు
మెతుకులు ఇంకా ఏమీ రావన్నమాట. అలానే కబోర్డ్ బయట కూడా క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చేసి చాలా రోజులు అయింది. చూడండి ఎంత గందగా ఉందో. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే మంచినీటిలో కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ది, ఆ స్క్రబ్బర్తో బాగా స్క్రబ్ చేసుకున్నట్లయితే ఇది కూడా నీట్గా అయిపోతుంది. అలానే కబోర్డ్ సర్దుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలంటే మనం ఫస్ట్ కంటైనర్స్ అన్నీ నీట్గా చేసుకున్నాక కంటైనర్స్ పైన లేబుల్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి కంటైనర్ పై కూడా అందులో ఏ ఐటెం ఉన్నదనేది లేబులింగ్ చేసుకోవాలి, లేదా పర్మనెంట్ మార్కర్తో కూడా పైన రాసుకోవచ్చు. మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను ప్రతి డబ్బాపై కూడా రాసుకున్నాను, అంటే పర్మనెంట్ మార్కర్తో ఏ డబ్బాలో ఏముందా అని. అంటే మనం కుకింగ్ అది చేస్తున్నప్పుడు కొన్ని ఐటమ్స్ కోసం మొత్తం తీయడం వెతకడం అలా ఏం ఉండదు కదా. రాసుకున్నట్లయితే మనకి పప్పు దినుసులు కానీ మసాలాలు కానీ ఇతర పదార్థాలు కానీ ఏవి కావాలంటే అవి ఆ ఐటెం మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. తర్వాత మీరు ఎవరైనా ఇప్పుడే కంటైనర్స్ కొనాలి అనుకుంటే ఒకే రకమైన కంటైనర్స్ కొనండి. దీనివల్ల ఏంటంటే మీకు చూడడానికి బాగుంటుంది, అన్నీ ఒకే సైజులో ఉంటాయి, మీకు అరేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, మీరు తీసి వాడుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత మన కిచెన్లో ఎప్పటికప్పుడు ఖరాబ్ అయిపోయిన వస్తువులు డబ్బాలు అలానే డ్యామేజ్ అయ్యేవి ఉంటాయి కదా, అవి చాలా మంది ఉంచుతుంటారు. అలా ఉంచకుండా ఎప్పటికప్పుడు తొలగించండి. అలా తీయడం వల్ల మీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. సర్దేటప్పుడు మీకు పని అనేది తక్కువ అవుతుంది. సర్దుకునేటప్పుడు పెద్ద పెద్ద కంటైనర్స్ రోజు తీయము, అవసరం ఉండదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే తీస్తాము. అలాంటి డబ్బాల్ని వెనక సైడ్ పెట్టుకోండి. మీరు రోజు ఎక్కువగా తీసేది, రోజులో ఎక్కువ సార్లు వాడేవి ఫస్ట్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన మీకు కుకింగ్ చేసినప్పుడు తీసి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ పని అనేది ఇంకా తొందరగా అవుతుంది. గ్లాస్ కంటైనర్స్ సర్దుకునేటప్పుడు మాత్రం పైన కాకుండా కింద లైన్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు పైన పెట్టుకుంటే అప్పుడప్పుడు చేయి జారి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. మీరు కింద రోలో పెట్టుకుంటే మీరు జాగ్రత్తగా వాటిని తీసి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టీల్, గ్లాసు, ప్లాస్టిక్ కంటైనర్స్ మధ్య తేడాలు మీకు అర్థమయ్యే ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఎటువంటి కంటైనర్స్ వాడాలో మీరే డిసైడ్ అవ్వచ్చు. అలానే ఇంకో విషయం చెప్పాలనుకున్నా, కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఐటమ్స్ అనేవి ఎన్ని తక్కువ ఉంటే మన ఆడవాళ్ళకి పని అనేది అంత తక్కువగా ఉంటుంది. మనం ఎన్ని ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే పని అనేది అంత ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. దీనికి మీరేమంటారో కామెంట్ చేసేసండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ మీ కిచెన్లో ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తుండి స్టీల్కి కానీ గ్లాస్కి కానీ షిఫ్ట్ అవ్వాలనుకుంటే అన్ని కంటైనర్స్ ఒకేసారి షిఫ్ట్ చేయకుండా మెల్లమెల్లగా కొన్ని రీప్లేస్ చేస్తూ ఉండండి. నా కంటైనర్స్ అలానే నా కబోర్డ్ క్లీన్ చేసుకోవడం, అరేంజ్ చేసుకోవడం కూడా పూర్తయింది. ఇక్కడతో ఈ వీడియో ముగించేస్తున్నా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.